నమస్కారం. నా పేరు అపర్ణ స్వాతి. నేను గుంటూరు శ్రీనిక జనరల్ అండ్ న్యూరో కేర్ లో న్యూరాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. ఒక వ్యక్తి ఫిట్స్ తో కనబడినప్పుడు మనం ఏం చేయాలి? అందరు ఏం చేస్తారంటే గుమ్ము కూడేయడం, నోట్లో పంచదార నింపోసేయడం, లేకపోతే చేతులు కాలు గట్టిగా పట్టేసుకోవడం, చేతిలో తాళాలు కానీ రాడ్ కానీ ఇవన్నీ పెట్టడం, ఇవి చేస్తుంటారు. వీటి వల్ల ఎటువంటి లాభం ఉండదు, ఇంకా నష్టం జరుగుతుంది పేషెంట్కి. అసలు ఏం చేయాలి? ముందుగా గాలి ఆడగాలి, జనాలు దూరంగా జరగాలి, కంగారు పడకుండా పానిక్ అవ్వకుండా పేషెంట్కి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. కాలర్ టైట్గా ఉంటే లూజ్ చేసి పై బటన్స్ వరకు లూజ్ చేయాలి, గాలి ఆడనివ్వాలి. తర్వాత పక్కకు తిప్పాలి. దీనివల్ల ఏమవుతుందంటే నురగ కానీ చొంగ కానీ కారుతున్నప్పుడు ఆ ఊపిరితిత్తులకు వెళ్లకుండా ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇంకా తల కింద మెడ కింద మెత్తటి తలగడ కానీ క్లాత్ కానీ మడత పెట్టి పెట్టగలగాలి. తర్వాత షార్ప్ ఆబ్జెక్ట్స్, చైన్స్ కానీ వాచెస్ కానీ షార్ప్ ఏమైనా ఉంటే పేషెంట్ నుంచి దూరంగా తీసుకెళ్ళాలి. టైం చూసుకోవాలి. యూజువలీ ఫిట్స్ అనేవి 2 నిమిషాల లోపే దానికి అవే తగ్గుతాయి. కొందరికి ఏంటంటే 5 నిమిషాలు ఇంకా ఎక్కువ టైం ఉంటాయి. అవి ప్రమాదకరం. అవి వెంటనే ఎమర్జెన్సీకి అంబులెన్స్ కాల్ చేసి పేషెంట్ని ఎమర్జెన్సీ కేర్కి తీసుకెళ్ళగలగాలి. ఇవన్నీ చూసుకోవాలి. తెలియకుండా చాలా మంది తాళాలు పెడుతుంటారు. ఆ తాళాలు పెట్టిన వల్ల తగ్గింది అనుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే 2 నిమిషాల లోపే 90% ఫిట్స్ తగ్గిపోతాయి. తెలియకుండా తాళాలు తగ్గాయి అనుకుంటే తాళాలు పెట్టి ఇంట్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ చూసుకోవాలి. పూర్తి స్పృహ వచ్చేదాకా నోట్లో నీళ్లు కానీ పంచదార నీళ్లు కానీ నోట్లో వేలు పెట్టడం, కొరకకుండా ఆపడానికి ట్రై చేయడం చేయకూడదు. పక్కకు తిప్పి ఉంచగలిగితే చాలా వరకు సరిపోతుంది.